ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు భౌతికాయానికి పవన్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతున్నారు. కావలి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అశోక్ కలెక్టర్ గారు అక్కడ కశ్మీర్లో సభ్యులతో మాట్లాడాను. అది క్షణంలో అడుగుతుంది. ఉగ్రవాదులు, కశ్మీర్ ఉగ్రవాదులు చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం, అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి తెలిపడానికి ఈరోజు మధుసూదన్ గారి హత్య ఇందాక సభ్యులతో మాట్లాడాను. అది క్షణంలో అడుగుతుంది. వాళ్ళు ఇంకా నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరిని ఏరి వాళ్ళ కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అన్నీ నమ్మి కశ్మీర్లో అన్ని ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు
నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉనికి మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని, పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తా ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా, ఎంత మెథాడికల్ గా, కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు. చెప్తుంటే అసలు ఆ కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతోంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. రేపు కూడా